మహబూబ్నగర్ జిల్లా మిడ్జల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మిడ్జల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి సాధించిన తొలి విజయం. అయితే ఆ ప్రత్యేకతను మరోమారు గుర్తు చేసుకునేందుకు సీఎం మిడ్జల్లో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో ఏ సభ జరిగినా మిడ్జల్ పేరు ప్రస్తావించడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ 20 సంవత్సరాల కాలంలో జెడ్పీటీసీగా ఎలా పలకరించారో ముఖ్యమంత్రి అయినా కూడా తమను అదే విధంగా పలకరిస్తున్నారంటున్న స్థానిక కాంగ్రెస్ నేతలతో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మిర్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతోంది. అయితే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి మిర్జిల్ మండల కేంద్రం నుంచి కూడా ఆయన దాదాపు 20 సంవత్సరాల క్రితం ఏదైతే జెడ్పీటీసీగా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలపడం జరిగింది. అప్పుడు ఆయనకు సహకరించినటువంటి కొంతమంది కాంగ్రెస్ ఆయనకు సంబంధించిన నేతలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అప్పుడు మీరు ఎంపీటీసీగా పనిచేశారు, ఆయన జెడ్పీటీసీగా ఈ యొక్క మిర్జిల్ మండలంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 సంవత్సరంలో ఇక్కడ మిర్జిల్ మండలం ఉమ్మడి మండలంలో మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మినహా ఇతర రాజకీయ పార్టీల పక్షాలన్నీ కూడా కలుపుకొని పోయి ఒక స్వతంత్ర అభ్యర్థిగా కప్పు సాసర గుర్తు మీద పోటీ చేసి మరి అఖండమైన విజయాన్ని ఈ మిర్జిల్ మండలం అందరం కూడా అతనికి అందించాం. మరి అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో ఈరోజు మా మండలం మీద మా ప్రజల మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నాడు. ఆయన జెడ్పీటీసీగా ఉన్న సమయంలో మండలంలో అనేకమైనటువంటి మరి సమస్యలు ఉన్నప్పటికీ మరి పోలీస్ స్టేషన్ బాలనగర్లో ఉన్నది మండల కేంద్రంలో. ఆయన కృషి ఫలితంగా మరి మిర్జిల్కు రావడం కూడా జరిగింది. అలాగే మిర్జిల్ మండలంలో పలు పాఠశాలలకు కానివ్వండి, అంగన్వాడీ భవనాలకు కానివ్వండి, దేవాలయాలకు కానివ్వండి అతని నిధులు వెచ్చించి అభివృద్ధి పదంలో నడిపించినారు. మరి అప్పుడున్నటువంటి ప్రేమ మాపై ఇప్పటికీ అలాగే ఉంది. మేము ఏ స్థలంలో ఎక్కడ కనిపించినా కానీ మనల్ని పేరు పెట్టి పలకరించేవారు. ఆయన హయాంలో కూడా మా ప్యానల్లో మేము కూడా ఎంపీటీసీగా సర్పంచ్గా గెలవడం జరిగింది. మరి ఆయన ఉన్నటువంటి మార్పు ఏమాత్రము మరి చెక్కు చెదరలేదు. అదే చిరునవ్వు, అదే ఆప్యాయత, అదే అనురాగము మా మండలం మీద కురిపిస్తున్నారు. ఆయన రాక కోసము మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. మరి ఇక్కడ మిర్జిల్ మండల కేంద్రంలో మరి భారతరత్న అంబేద్కర్ విగ్రహాన్ని మరి స్వర్గీయ జాబ గోపాలరెడ్డి విగ్రహాలను ఆయన స్వహస్తాలతో ఆవిష్కరించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతో పాటు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మీరు సర్పంచ్గా పనిచేసినట్టు కూడా తెలిసింది. ఎలా అనిపిస్తుంది మీతో పాటు పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు సీఎంగా మీ జిల్లా మీ మండలంగా రాబోతున్నారు? ఎలా అనిపిస్తుంది? ఈరోజు రేవంత్ రెడ్డి 2006లో ఏ రకంగా ఉందో ఈరోజు 2026లో వచ్చిన చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఆయన 2006లో 9 నెలలే చేసిండు. ఆయన వేరే అవకాశం వినడానికి ఆయన పని చేయలేకపోయినారు, అవకాశం దొరకలేదు. 2026లో వస్తున్నందుకు భారీ నిధులతో 20 కోట్లతో ఈ మండలానికి 20 సంవత్సరాలు వేరే ఏ ముఖ్యమంత్రి అతని నిధులు వస్తుందని చెప్పి కోరుకుంటూ ఇది చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మీ మండలానికి వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఈ మిర్జిల్ మండలానికి రావడం. 2006కు ముందు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కలిసినప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 జనరల్ జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి అప్పట్లో, మిర్జిల్తో పాటు ఉప్పునుంతల. ఈ రెండు మండలాల్లో ఎక్కడ పోటీ చేయాలన్న ఆలోచన చేసిన సందర్భంలో నా పేరు వెంకటయ్య, మిర్జిల్, మా మిస్సెస్ శారద ఎక్స్ సర్పంచ్, రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ ఉన్న సందర్భంలో మేము సర్పంచ్, రేవంత్ రెడ్డి సహకారంతోనే మేము అప్పుడు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అయితే సందర్భం ఏంటంటే మిర్జిల్ ఉప్పునుంతల జనరల్ స్థానం ఉన్నాడు, ఎక్కడ పోటీ చేయాలని ఆలోచన చేసిన సందర్భంలో మేము ఇచ్చిన సలహా ఉప్పునుంతల కాదు, మీరు మిర్జిల్ వచ్చి కాంటెస్ట్ చేయండి, మిమ్మల్ని మేము గెలిపిస్తామని ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నేను ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని సమాలోచన చేసిన వ్యక్తి నేను ఒకరి చాలా గర్వపడుతున్నాను. మిర్జిల్ మండలానికి నేను ఆయనను జెడ్పీటీసీగా పోటీ చేసి ఆహ్వానించడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి నాలాంటి ముఖ్యులు కొంతమంది ఇవ్వడం జరిగింది అలాంటి సలహానే మన్నించి మిర్జిల్ అప్పట్లో మిర్జిల్ జెడ్పీటీసీ గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థిగా కప్పు సాసర గుర్తు మీద. అదే రేవంత్ రెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఎక్కడ కలిసినా పేరు పెట్టి పిలిచి దగ్గరికి ఆప్యాయంగా పలకరించడం మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఏ బహిరంగ సభ వెళ్ళినా మిర్జిల్ జెడ్పీటీసీ అని గర్వంగా చెప్పుకోవడం మా మండలానికే చాలా సంతోషకరమైన సందర్భం. విషయం ఏమిటంటే ఆ రోజు జెడ్పీటీసీగా ఏ రకంగా ఉన్నాడో ఈరోజు సీఎంగా 20 ఏళ్ల కాలంలోనే సీఎంగా మారి కృతజ్ఞతా సభ పేరుతో మిర్జిల్కు వరాల జల్లు కురిపించడానికి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మా మండలాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఇంకో గొప్ప సంతోషం ఏమిటంటే ఈరోజు మిర్జిల్కి ఆయన ఒక్కడో రావడం లేదు, కుటుంబ సమేతంగా వస్తున్నారు మిర్జిల్కు. అంటే ఒక పండుగ వాతావరణాన్ని జాబ గోపాల్ రెడ్డి కుటుంబాన్ని
మా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అంబేద్కర్ వారసుల సమక్షంలో రేవంత్ రెడ్డి గారి సతీమణి గీత, అదేవిధంగా ఆయన తమ్ముళ్ళు కొండలరెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి అందరూ మా మిర్జిల్కు రావడం ఈరోజు ఒక పండుగ వాతావరణం తెలియజేస్తుంది. ఇది ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం మిర్జిల్లో ఒక పండుగ వాతావరణం కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మిర్జిల్ ఎక్కడ పోయినా కూడా మిర్జిల్ని మర్చిపోలేనటువంటి స్థాయిలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మిర్జిల్ నుండి.